ఒక ఇంజినీర్ ఏదైనా ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలంటే పక్కా ప్రణాళికతో ఉంటాడు. అదే ఒక మెగా ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్క ఇంజినీర్ వల్ల మాత్రం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే వాటిని టేకప్ చేస్తాయి. అయితే ఈ మెగా ప్రాజెక్ట్స్‌ని స్టార్ట్ చేయాలంటే గొప్ప ప్లానింగ్ ఉండాలి. తమ కంపెనీ గుడ్‌విల్‌ని పణంగా పెట్టి ఎంతో రిస్క్ తీసుకొని చాలా ఛాలెంజింగ్‌గా ఈ ప్రాజెక్ట్స్‌ని రూపొందిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఈ మెగా ప్రాజెక్ట్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. తమ ఘోరమైన తప్పిదాల వల్ల ఫెయిల్ అయ్యి చరిత్రలో మిగిలిపోయిన అలాంటి ప్రాజెక్ట్స్‌లో టాప్ 10 మెగా ప్రాజెక్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాప్ 10 మెగా ప్రాజెక్ట్స్ దట్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ముందుగా నంబర్ 10 డారియన్ స్కీమ్ పనామా. స్కాటిష్ చరిత్ర గతిని మార్చివేసిన మెగా ప్రాజెక్ట్ ఈ డారియన్ స్కీమ్. 1690వ సంవత్సరంలో స్కాట్లాండ్‌లోని పనామాలో ఓ కాలనీని స్థాపించడానికి చేసిన విఫల ప్రయత్నమే ఈ డారియన్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల్ని కలిపేందుకు ఒక భూభాగాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని ద్వారా ఒక కెనాల్ని ఏర్పాటు చేసి విడివిడిగా ఉన్న రెండు ఖండాలైనటువంటి ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలని ఏకం చేయాలని భావించారు. అలా ఏర్పడిందే పనామా కెనాల్. ఈ కెనాల్ని నిర్మించడం వల్ల అమెరికా తూర్పు పశ్చిమ తీరాల మధ్య వెళ్లే ఓడలకి ప్రయాణ దూరం అనేది సుమారు 8,000 నాటికల్ మైళ్ళు తగ్గుతుంది. ఈ కాలువ మొత్తం పొడవు 80 కిలోమీటర్లు. అతిపెద్ద నౌకల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ భారీ కెనాల్ ప్రపంచంలోనే మొట్టమొదటి మెగా ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన 16వ శతాబ్దం నాటిదే కానీ పనామా కెనాల్ కంపెనీ దాన్ని నిర్మించడంలో అనేక అడ్డంకుల్ని ఎదుర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా జ్వరాలు ప్రబలి సుమారు 25,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో కన్స్ట్రక్షన్ పనులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేకపోవడం, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఈ ప్రాజెక్టు వైఫల్యానికి దారితీశాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే స్కాట్లాండ్ తన దేశ క్యాపిటల్లో 20% ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది. సరిగ్గా ఇదే సమయంలో స్కాట్లాండ్ ట్రేడింగ్ని ఇంగ్లాండ్ బ్లాక్ చేయడంతో ట్రేడింగ్కి డిమాండ్ తగ్గిపోయింది. ఫలితంగా కంట్రీ పేదరికంలోకి నెట్టివేయబడింది. పరోక్షంగా ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్కి కారణమయ్యాయి. నెక్స్ట్ నంబర్ 9 సెయింట్ ఫ్రాన్సిస్ డ్యామ్ యుఎస్ఏ. సెయింట్ ఫ్రాన్సిస్ డ్యామ్ అనేది లాస్ ఏంజల్స్ యొక్క పెరుగుతున్న నీటి అవసరాల్ని తీర్చడానికి నిర్మించినటువంటి వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్. దీన్ని 1924 నుండి 26 మధ్య నిర్మించడం జరిగింది. ఇది లాస్ ఏంజలస్లోని సియర్రా పెలోనా పర్వతాల్లో శాన్ ఫ్రాన్సిస్కో క్యానన్లో డౌన్ టౌన్ నుండి 40 మైళ్ళ దూరంలో ఉంది. సిటీకి మెయిన్ వాటర్ రిసోర్స్ లాంటిది ఈ డ్యామ్. అయితే ఇది అనేక ఇంజనీరింగ్ లోపాల్ని కలిగి ఉంది. దీన్ని నిర్మాణం చేపట్టిన ఇంజనీర్ విలియం మల్హలాండ్ సెల్ఫ్ థాట్స్ కలిగినటువంటి ఇంజనీర్. కాంక్రీట్ డ్యామ్స్ నిర్మించడంలో అతనికి ఎలాంటి అనుభవం లేదు. అందుకే ఈ డ్యామ్ని పునాదులు సరిగ్గా లేని ప్రాంతంలో నిర్మించాడు. మల్హలాండ్ ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన నిర్మించిన ప్రాజెక్ట్ వైఫల్యానికి దారితీసింది. దీంతో అతని కెరీర్ ముగిసిపోయింది. ఈ ఆనకట్టలో ఏర్పడిన పగుళ్ల వల్ల మార్చి 12, 1928 సంవత్సరంలో డ్యామ్ కూలిపోయింది. ఫలితంగా వచ్చిన వరద కనీసం 431 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ డ్యామ్ కూలిపోవడం 20వ శతాబ్దపు అత్యంత ఘోరమైన అమెరికన్ సివిల్ ఇంజనీరింగ్ విపత్తుగా పరిగణించబడుతుంది. 1906 సంవత్సరంలో సంభవించినటువంటి శాన్ ఫ్రాన్సిస్కో భూకంపం మరియు అగ్ని ప్రమాదం తర్వాత కాలిఫోర్నియా చరిత్రలో రెండవ అతిపెద్ద ప్రాణ నష్టం ఇది. తర్వాత నెంబర్ 8 ఇంటర్స్టేట్ H3 యుఎస్ఏ. ఈ ఇంటర్స్టేట్ H3 అనేది యునైటెడ్ స్టేట్స్లోని హువాయి రాష్ట్రంలో ఓహు ద్వీపంలో ఉన్న ఇంటర్స్టేట్ హైవే. దీన్ని జాన్ ఏ బర్న్స్ ఫ్రీవే అని కూడా పిలుస్తారు. ఇది ఒక వయాడక్ట్, అంటే వ్యాలీస్, టన్నెల్స్, రైలు మరియు రోడ్డు మార్గాల గుండా వెళ్ళే ఒక లాంగ్ రూట్. దీని పొడవు 1,574 మీటర్లు. ఇది తెత్సువో హరానో టన్నెల్స్తో పాటు చిన్న చిన్న రాక్ టన్నెల్స్ ద్వారా కొయోలో మౌంటైన్ రేంజ్ని దాటుతూ ఉంటుంది. నిజానికి ఈ ఇంటర్స్టేట్ H3 అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇంటర్స్టేట్ హైవేస్లో ఒకటి. ఈ మెగా ప్రాజెక్ట్ని కాస్ట్ పర్ మైల్ బేసిస్ ఆధారంగా నిర్మించడం జరిగింది. దీని ఖరీదు 1.3 బిలియన్లు,
అంటే సుమారు 1 మైలుకు దాదాపు $80 మిలియన్ ఖర్చు పెట్టారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం 1960లోనే ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఇది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని చెప్పి చాలామంది లోకల్ హువాయన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా అనేక రకాల నిరసనలు, ఫిర్యాదులు వంటి లీగల్ ఛాలెంజెస్తో 1980 చివరి వరకు ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. 1980 చివరిలో యుఎస్ సెనేటర్ డానియల్ యొక్క ప్రోత్సాహంతో ఈ కన్స్ట్రక్షన్ రీస్టార్ట్ అయింది. అయితే 1997 డిసెంబర్ 12వ తేదీన ఈ హైవేని ఓపెన్ చేశారు. అయినప్పటికీ ఈ రోజు వరకు లోకల్ హువాయన్లు దీన్ని ఉపయోగించడానికి నిరాకరిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 7, బిగ్ డిగ్ యుఎస్ఏ. బిగ్ డిగ్ అనేది యుఎస్ఏలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ హైవే ప్రాజెక్ట్. అంతేకాకుండా 15 సంవత్సరాల పాటు కష్టతరమైన నిర్మాణంలో ఉన్న మోస్ట్ ట్రబుల్డ్ మెగా ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. ఈ మెగా ప్రాజెక్టు కోసం బోస్టన్ నగర నడిబొడ్డున ఉన్న మేజర్ హైవేని 3.5 మైళ్ళు సొరంగంలోకి దారి మళ్లించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా టెడ్ విలియమ్స్ టన్నెల్, చార్లెస్ నది మీద లియోనార్డ్ మెమోరియల్ బ్రిడ్జ్ మరియు రోజ్ కెన్నడీ గ్రీన్వే నిర్మాణం కూడా ఉన్నాయి. బోస్టన్లోని 2 మేజర్ ట్రైన్ టెర్మినల్స్ మధ్య ట్రైన్ కనెక్షన్ని ఏర్పాటు చేయాలనేది కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం 1982లో స్టార్ట్ అయ్యింది. ముఖ్యమైన నిర్మాణ పనులు 1991 మరియు 2006 మధ్య జరిగాయి. ప్రోగ్రామ్ మేనేజర్ మరియు మసాచుసెట్స్ టర్న్పైక్ అథారిటీ మధ్య పార్ట్నర్షిప్ క్లోజ్ అవడంతో ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 31, 2007లో నిలిచిపోయింది. అయితే మొదటి నుండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్లో ఎన్నో ఇంటరప్షన్స్ని భరించాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అవడం, ఎక్కువసేపు ఇంటరప్షన్ రావడం, డిజైన్లో ఉండే లోపాలు, నాసిరకమైన రా మెటీరియల్స్ని వాడడం, డ్రైవర్ మరణించడం, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణమయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 6, హ్యాలెండాస్ రైల్ టన్నెల్, స్వీడన్. హ్యాలెండాస్ టన్నెల్ స్వీడన్లోని ఒక రైల్వే టన్నెల్. దీన్ని హ్యాలెండ్స్ రిడ్జ్ టన్నెల్ లేదా స్కాన్లింక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది హ్యాలెండాస్ జియోలాజికల్ ఫార్మేషన్ యొక్క నార్థరన్ అండ్ సదరన్ సైడ్స్ని కలుపుతూ ఉంటుంది. ఈ టన్నెల్ పొడవు 5.4 మైళ్ళు. ఇది సౌత్ వెస్ట్రన్ స్వీడన్లోని అంగెల్హోమ్ మరియు హాల్మ్స్టాడ్ మధ్య భాగంలో వెస్ట్ కోస్ట్ లైన్ ద్వారా యూటిలైజ్ చేయబడింది. ఈ టన్నెల్ నిర్మాణం స్వీడన్లోని గోథెన్బర్గ్ మరియు డెన్మార్క్లోని కోపెన్హాగన్ నగరాల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో గోథెన్బర్గ్, మాల్మో మరియు కోపెన్హాగన్ మీదుగా ప్రయాణించే ఓస్లో హ్యాంబర్గ్ హైస్పీడ్ ట్రైన్ లింక్లో ఇది కీలక భాగం అవుతుంది. ఈ టన్నెల్ నిర్మాణం 1992లో స్టార్ట్ అయ్యింది మరియు 1995 నాటికి పూర్తిగా పూర్తవుతుందని అంచనా వేయబడింది. కానీ స్టార్టింగ్లోనే భూగర్భ జలాలు టన్నెల్ లోపలికి ప్రవేశించడం వల్ల నిర్మాణ పనుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది ఇంజనీర్లకు భారీ సమస్యను తెచ్చిపెట్టింది. ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తూ 59 అడుగుల రాక్ని బోరింగ్ చేసిన తర్వాత డ్రిల్ విరిగిపోయింది. ఈ కారణంగా రాతిలో ఏర్పడిన పగుళ్లను మూసివేయడానికి రోకాగిల్ అనే విష పదార్థాన్ని ఉపయోగించారు. దీంతో కార్మికులు అనారోగ్యానికి గురయ్యారు. ఇంకా సమీపంలో ఉన్న చేపలు మరియు పశువులు చనిపోయాయి. దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణం మరింత సమస్యాత్మకంగా మారింది. 1995 చివరి నుండి 2005 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయింది. ఫలితంగా వ్యయం కూడా పెరిగింది. చివరికి నిర్మాణం ప్రారంభించిన 23 సంవత్సరాల తర్వాత, అంటే డిసెంబర్ 2015లో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. నెక్స్ట్ నెంబర్ 5, ద వరల్డ్ దుబాయ్. వరల్డ్ ఐలాండ్స్ అనేవి వరల్డ్ మ్యాప్ షేప్లో రూపొందించబడినటువంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ గ్రూప్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ తీరంలో పర్షియన్ గల్ఫ్ నీటిలో ఉంది. ఈ వరల్డ్ ఐలాండ్స్ దుబాయ్ యొక్క లోతులేని తీర జలాల నుండి తవ్వినటువంటి ఇసుకతో రూపొందించబడ్డాయి. అంతేకాకుండా దుబాయ్లోని అనేక కృత్రిమ ద్వీపాల అభివృద్ధిలో ఇది కూడా ఒకటి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ రూపొందించారు. నఖీల్ ప్రాపర్టీస్ దీనికి డెవలపర్గా వ్యవహరించారు. వాన్ ఊర్ట్ మరియు బోస్కాలిస్ అనే 2 డచ్ స్పెషలిస్ట్ కంపెనీలు ఈ నిర్మాణాన్ని చేపట్టాయి. ఈ వరల్డ్ ఐలాండ్స్ ఎమిరేట్ తీరం మొత్తంలో 300 కృత్రిమ ద్వీపాలతో కూడినటువంటి ద్వీప సమూహం. ఈ ఐలాండ్స్ నిర్మాణం 2003లో ప్రారంభమైంది.
2007 నుండి 8 మధ్యలో ఏర్పడినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ మరియు దుబాయ్ షేర్ మార్కెట్ పతనం కారణంగా ఆగిపోయింది. 2008లో 60% దీవులు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు విక్రయించారు. అయినప్పటికీ చాలా ద్వీపాల్లో అభివృద్ధి విఫలమైంది. 2009లో అనేక ద్వీపాలు సముద్రంలో మునిగిపోతున్నాయని నివేదికలు సూచించాయి. జూలై 2012 నాటికి లెబనాన్ ఒక్కటే అభివృద్ధి చేయబడిన ద్వీపం మరియు ఇప్పటి వరకు వాణిజ్యపరంగా అభివృద్ధి చేయబడినటువంటి ఏకైక ద్వీపం కూడా ఇదే. ఇది ప్రైవేట్, కార్పొరేట్ మరియు పబ్లిక్ పార్టీల కోసం ఉపయోగించబడుతూ ఉంటుంది. 2013 చివరి నాటికి మరో 2 ద్వీపాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఫిబ్రవరి 2014 నాటికి క్లీన్ డియన్స్ట్ గ్రూప్ బ్రాండుల్లో ఒకటైన జేకే ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. ఇక మిగిలిన మెగా ప్రాజెక్టు మొత్తం ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలీదు. తర్వాత నెంబర్ 4, అమెరికన్ డ్రీమ్ మెడోలాండ్స్ మాల్ USA. అమెరికన్ డ్రీమ్ అనేది యునైటెడ్ స్టేట్స్లోని న్యూజెర్సీలో ఉన్నటువంటి ఈస్ట్ రూదర్ఫోర్డ్లో మెడోలాండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని రిటైల్ మరియు ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్. దీన్నే గతంలో గ్జానాడో ప్రాజెక్ట్ అని కూడా పిలిచేవారు. ఈ మాల్ని 4 దశల్లో ప్రారంభించడం జరిగింది. మొదటిది అక్టోబర్ 25, 2019లో, రెండోది డిసెంబర్ 5, 2019లో, ఇక మిగిలింది అక్టోబర్ 1, 2020 సంవత్సరంలో జరిగింది. ఈ ప్రాజెక్ట్ని మొదటగా 2003 సంవత్సరంలో మిల్స్ కార్పొరేషన్ మెడోలాండ్స్ గ్జానాడోగా ప్రతిపాదించింది. దీని నిర్మాణం 2004లో ప్రారంభమైంది. 2007లో మిల్స్ కార్పొరేషన్ దివాలా తీసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని కాలనీ క్యాపిటల్ స్వాధీనం చేసుకుంది. మే 2009లో లేమన్ బ్రదర్స్ దివాలా తీసిన కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. మే 2011లో 555 గ్రూప్ ఈ మాల్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని ప్రకటించింది. జూలై 31, 2013లో మాల్ మీద అధికారంగా నియంత్రణ సాధించింది. మేనేజ్మెంట్ మారడం, ఫైనాన్సింగ్ సమస్యలు, నిర్మాణ జాప్యాలు మరియు చట్టపరమైన సవాళ్ల తర్వాత డిసెంబర్ 2016లో ఈ మాల్ నిర్మాణం మళ్ళీ ఆగిపోయింది. జూన్ 2017 చివరిలో కొత్త ఫైనాన్సింగ్ని రూపొందించిన తర్వాత కన్స్ట్రక్షన్ని రీస్టార్ట్ చేయడం జరిగింది. 2019లో ప్రారంభమైనటువంటి అట్రాక్షన్స్లో అక్టోబర్లో నికలోడియన్ యూనివర్స్ థీమ్ పార్క్ మరియు డిసెంబర్లో బిగ్ స్నో అమెరికన్ డ్రీమ్ స్కీ స్లోప్ ఉన్నాయి. మార్చి 19, 2020 సంవత్సరంలో ప్రారంభించాల్సినటువంటి డ్రీమ్ వర్క్స్ వాటర్ పార్క్, అలాగే మాల్లోని రెస్టారెంట్లు, రిటైల్ షాప్స్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమవుతూ వచ్చాయి. మార్చి 8వ తారీఖున మాల్ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన కొన్ని రిస్ట్రిక్షన్స్తో మాల్ని మళ్ళీ తెరిచారు. నెక్స్ట్ నెంబర్ 3, ఫ్లామన్విల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ 3. ఈ ఫ్లామన్విల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫ్రాన్స్లోని మాంచేలో ఫ్లామన్విల్ వద్ద ఉంది. ఈ పవర్ ప్లాంట్లో 2 ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 1.3 గిగావాట్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. ఇవి వరుసగా 1986 మరియు 1987లో సర్వీస్లోకి వచ్చాయి. ఇది 2005లో 18.9 టెరావాట్స్ని ఉత్పత్తి చేసింది. ఇది ఫ్రాన్స్ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తిలో 4%. 2006లో ఈ సంఖ్య దాదాపు 3.3%గా మారింది. ఇక 3వ రియాక్టర్ నిర్మాణం 2007లో ప్రారంభమైంది. ఈ ఫ్లాగ్షిప్ మెగా ప్రాజెక్ట్ కోసం 3.3 బిలియన్ యూరోస్ని కేటాయించారు. దీనికి 4.5 సంవత్సరాల సమయం పడుతుందని కూడా గర్వంగా ప్రకటించారు. 2012లో ఈ రియాక్టర్ పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రియాక్టర్ ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. వెల్డింగ్లో సమస్యలు, ఉపయోగించిన ఉక్కు బలంగా లేకపోవడం, సైట్లో పేలుడు జరగడం ఇలాంటి సమస్యలు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అనూహ్యంగా వెనక్కి నెట్టేశాయి. ఈ సమయంలో ప్రాజెక్ట్ బడ్జెట్ కంటే 5 రెట్లు ఖర్చులు పెరిగాయి. ఈ యూనిట్ 3 ప్రారంభమై కనీసం 2024 సంవత్సరానికైనా సరే అమలు చేయబడుతుంది అనే నమ్మకం లేదు. నెక్స్ట్ నెంబర్ 2, శాన్ ఫ్రాన్సిస్కో షిప్ యార్డ్ USA. ఈ శాన్ ఫ్రాన్సిస్కో షిప్ యార్డ్ USAలోని వెస్ట్ కోస్ట్లో ఉన్న లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్స్లో ఒకటి. 1906 సంవత్సరంలో వచ్చిన భూకంపం తర్వాత ఏర్పడ్డ లార్జెస్ట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఈ షిప్ యార్డ్ 12,000 ఇళ్ళు, షాపులు, ఆఫీసులు, రెస్టారెంట్లు ఇంకా పచ్చని ప్రదేశాల శ్రేణిని కలిగి ఉంది. 2030 సంవత్సరం ప్రారంభంలో పూర్తి చేయడానికి దీన్ని షెడ్యూల్ చేశారు. వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి $8 బిలియన్ ఖర్చవుతుంది.
కానీ రీసెంట్‌గా ఈ మెగా ప్రాజెక్ట్‌ని నిరవధికంగా నిలిపివేశారు. ఈ షిప్‌యార్డ్ నిర్మాణం 2013 సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే 1940 నుండి 60 సంవత్సరాల మధ్య యుఎస్ మిలిటరీ అటామిక్ బాంబ్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు రేడియో యాక్టివ్ టెస్ట్ కోసం ఈ షిప్‌యార్డ్‌ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈ సైట్ కలుషితం అయిపోయింది. షిప్‌యార్డ్‌లో ఉన్న విషపూరిత భారీ లోహాలు మరియు రేడియో యాక్టివ్ వ్యర్థాలు కాలుష్యానికి గురవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, క్యాన్సర్ మరియు థైరాయిడ్ వంటి సమస్యలు ఏర్పడినట్లు అనేక మంది కంప్లైంట్ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు రావడం వల్ల ఎన్నో బిలియన్ డాలర్ల వాల్యూ చేసే ఈ మెగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరిగా నెంబర్ 1 ర్యూగాంగ్ హోటల్, నార్త్ కొరియా. ఈ ర్యూగాంగ్ హోటల్ పిరమిడ్ ఆకారంలో ఉండే ఒక స్కై స్క్రేపర్. ఇది ఉత్తర కొరియాలో ఉంది. దీన్ని ప్రాస్పెరిటీకి సింబాలిక్గా చెప్తూ ఉంటారు. ఈ హోటల్ 330 మీటర్ల ఎత్తులో 105 అంతస్తులతో నిర్మించబడినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్. ఈ బిల్డింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఖాళీ లేని భవనంగా జాబితా చేయబడింది. ఈ స్కై స్క్రాపర్ నిర్మాణం 1987లో ప్రారంభమైంది. అయితే సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఉత్తర కొరియా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దీంతో నిధులు లేక ఈ భవనం 1992లో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ 2008లో కన్స్ట్రక్షన్ని రీస్టార్ట్ చేశారు. ఈ బిల్డింగ్ యొక్క ఎక్స్టీరియర్ గ్లాస్ వర్క్ మాత్రమే ఫినిష్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ని పూర్తి చేయడానికి నార్త్ కొరియాలో రిసోర్సెస్ కానీ నైపుణ్యం కానీ లేకపోవడంతో నిర్మాణం మళ్ళీ ఆగిపోయింది. 2011లో బయటి భాగం మాత్రం పూర్తయింది. రాజు కిమ్ ఇల్ సంగ్ పుట్టిన శతాబ్ది సందర్భంగా 2012 సంవత్సరంలో ఈ హోటల్ని తెరవాలి అని ప్లాన్ చేశారు. 2013లో దీన్ని పార్షియల్గా ఓపెన్ చేద్దాం అనుకున్నారు, కానీ అప్పుడు కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఎప్పటికీ ఈ భవనం పూర్తవుతుందో కూడా తెలీదు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన మెగా ప్రాజెక్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.